చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరిగింది. 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని సంకల్పంతో లోక కళ్యాణార్థం రాజగోపురం శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివైడర్లపై, ఫుట్పాత్ల వద్ద, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్, సీతారాంపురం, సాంబమూర్తి రోడ్, గవర్నర్పేట, పూర్ణానందపేట, అయోధ్యనగర్ ప్రాంతాలను పరిశీలించారు. పేదలకు సంక్షేమ పాలన అందించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి అని, తర్వాత ఆ ఘనత జగన్ కే దక్కుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్ పేర్లు వినగానే పేదల సంక్షేమం గుర్తుకొస్తే చంద్రబాబు పేరు వినగానే వెన్నుపోటు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీని తిరిగి గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా మార్చి 13, 14, 15 తేదీల్లో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు ఎంఎస్ఎంఈ గౌరవాధ్యక్షులు బాయన వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు తెలిపారు. సందర్శకుల కోసం సిఎన్సి మరియు లేజర్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిశ్రమలు, యజమానులు, తయారీదారుల, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా కంకిపాడులో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు సదుపాయాల నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 5,75,00,000 వ్యయంతో నిర్మించబోయే అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.